ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం పతాక స్థాయికి చేరిందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం పతాక స్థాయికి చేరిందని విమర్శించారు. సోషల్ మీడియా వారిపై అనవసర కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు. కూటమి పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. ఇటువంటి అవినీతి పరులను సీఎం చంద్రబాబు నియంత్రించలేని పరిస్థితి ఉందన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఫారెస్ట్ అధికారులను కారులో తిప్పుతూ దాడి చేయడం ఏంటని మండిపడ్డారు. విధి నిర్వహణలో ఉన్న అధికారుల మీద ఇలా దాడి చేయడం సరికాదన్నారు. అలాగే రౌడీ షీటర్ శ్రీకాంత్కి పెరోల్ కోసం టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రి లెటర్లు ఇవ్వడం ఏంటని ఎద్దేవా చేశారు. బాబు పాలిటిక్స్, గవర్నెన్స్ వ్యవస్థలు సర్వనాశనం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు, ఇదే చంద్రబాబు నాయుడు వికృత రూపం అనే పరిస్థితి కూడా మనం ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అయితే ఎవరైతే కమిషన్లకు సహకరించకపోతున్నారో అటువంటి ఉద్యోగ అధికారులపై కూడా రెడ్ బుక్ను ప్రయోగించే పరిస్థితి మంత్రి అచ్చెన్నాయుడే చేయడం జరిగింది. అంటే బదిలీ చేసి అనుభవం లేని ఒక జూనియర్ అవినీతి వ్యవహారాలని కొనసాగిస్తే వైనం ఈరోజు మనం చూడడం జరుగుతుంది. అంటే అచ్చెన్నాయుడు చెప్పినది ఇన్లేదని జీఎంను వాళ్ళందరినీ కూడా రామ్మోహన్ అని అతన్ని ట్రాన్స్ఫర్ చేసి అతని ప్లేస్లో జూనియర్ అతన్ని కూడా తీసుకొని వచ్చి చేసిన పరిస్థితి. అంటే ఈరోజు ఏ విధంగా పరిపాలన ఉందనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడుతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. పొలిటికల్ గవర్నెన్స్ కానీ రెడ్ బుక్ రాజ్యాంగం పతాక స్థాయికి ఈరోజు రాష్ట్రంలో చేరిందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఈ 15 సంవత్సరాల పరిపాలనలో వ్యవస్థలన్నీ కూడా చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలందరూ కూడా సర్వనాశనం చేసిన పరిస్థితి ఈరోజు మనం చూస్తాం. ఒకసారి ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూసే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ బరి తెగించి అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. వాని పొరపాటును కూడా నియంత్రించడానికి చంద్రబాబు నాయుడు ఏం మాత్రం కూడా సపోర్ట్ చేయడం లేదు. ఇదే జరిగేదా అనేది ఆలోచన చేయడం జరుగుతుంది చంద్రబాబు. ఇప్పుడు అచ్చెన్నాయునికి ఈ అవినీతి వ్యవహారం అనేది ఇంతకుముందు కూడా గవర్నమెంట్లో అంతకుముందు కూడా ఈఎస్ స్కామ్ల కింద ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇటువంటి అవినీతి మంత్రులను పెట్టుకొని ఏ విధంగా పరిపాలన చేయగలరో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించమని చేయడం జరిగింది. ఇంకా మనం చూసాం ఇంకా కర్నూలు జిల్లాలో ఇప్పుడు నిన్న ఒక ఎమ్మెల్యే లాస్ట్ ఫారెస్ట్ అధికారులనే అందరినీ కూడా దౌర్జన్యంగా తీసుకుపోయి వాళ్ళ వెహికల్లో తీసుకుపోయి తిప్పడం మనం చూడడం జరిగింది. అంటే ఏ స్టేజ్లో పరిపాలన జరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. మీ ఎమ్మెల్యే చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా. ఇప్పుడు కింద ఒకరు స్టార్ట్ చేసి ఇంకా వీళ్ళ కార్యకర్తలు ఎందుకు ఇంకా డైరెక్ట్గా మేమే ఫీల్డ్లోకి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా మేమే హీరోయిజం చూపిస్తే బాగుంటుంది, వేరే వాళ్ళు చూపించే దానికంటే మా హీరోయిజం అయితేనే బాగుంటుందని వాళ్ళందరూ ఆ స్టేజ్లోకి వచ్చినట్టు ఉండడం జరుగుతుంది. వాళ్ళ ఖచ్చితంగా చట్ట ప్రకారం చట్ట పరిధిలో ఏ విధంగా మనం ఏం యాక్షన్ తీసుకోవడానికి చట్ట పరిధిలో అనేది అవన్నీ పోలీసులు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా ఆ చర్య తీసుకోవాలనే మనం పోలీసులను కోరడం జరుగుతుంది. అభివృద్ధి రాత్రి చూపిస్తారా, పగులు చూపిస్తారా? అట్లా కాదబ్బా. ఎవరు నువ్వు డైరెక్ట్ లైవ్ లో పట్టుకొని వాళ్ళ మీద యాక్షన్ సర్కారికి ఇప్పుడు నువ్వు రైట్ ఓకే నువ్వు తీసుకున్నాను వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలా? వాళ్ళ డిఎఫ్ అంటాడు, కన్సర్వేటర్ అంటాడు, వాళ్ళ మీద చెప్పి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకో. లేకుంటే డబ్బులు ఇచ్చే దాంట్లో ఫోటో తీసి మొత్తం ఎవరన్నా డబ్బులు ఇచ్చేటోళ్ళని ఫోటో తీసి పెట్టి మొత్తం దాని మీదనే పెట్టి వాళ్ళని ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొచ్చు కదా. చట్టం ఎందుకు వీళ్ళని అందరూ కూడా వాళ్ళ వెహికల్లోనే ఈయన మొత్తం వాళ్ళ వెహికల్లో పోయి మొత్తం శ్రీశైలం అంతా తిప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు డబ్బులు మహిళలను కూడా వేధింపు ఎక్కువైపోయింది. ఇంకా మనం ఎక్కడ చూసినా కూడా ఈ మహిళలు ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా మనం
చాలా మీడియాలో కానీ ఇంకొకసారి మనం చూడండి. ఒక దళితురాలైన శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీ ప్రిన్సిపాల్ ఆమెను సౌమ్యన ఆముదాల వరుస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధిస్తున్నారనేది కూడా ఆమె లాస్ట్కు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి చేయడం జరిగింది. ఇంకా అదేవిధంగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వేధింపులకు వాళ్ళ పార్టీ ఆమెనే ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఈరోజు రైతుల పరిస్థితి చూస్తే ఘోరమైన పరిస్థితి. ఈరే దొరకక రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు మా ప్రభుత్వంలో ఈరే ఎక్కడ కావాలంటే అక్కడ అవసరం అనుకుంటే ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రాల్లో బుకింగ్ చేసుకుంటే 2 రోజులలో మేము మందులు ఇచ్చిన ఘనత ఆ రోజు మాది. మీరు ఈ రోజు ఎందుకు కనీసం మార్కెట్లకు పోయి మా ఫర్టిలైజర్ షాపులో యూరియా అడిగితే కూడా ఇయ్యలేని పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో ఉండడం జరుగుతుంది. అంటే ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారనేది కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం. అధికారం అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఏమన్నా చేస్తే అదే పరిణామం మళ్ళా మనకు సీన్ ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. ఈరోజు చేసిన పని ఖచ్చితంగా నెక్స్ట్ మనం కూడా అనుభవించాల్సిన అవసరం వస్తుంది. అందుకే రాజకీయ నాయకులు అందరూ కూడా మనం అందరం కూడా ప్రజలు మనకు ఓటేసి గెలిపించిన తర్వాత ప్రజలకు న్యాయం చేయడానికి ఏదైనా మన చేతనైతే మంచి పని చేయడానికి కానీ ఇట్లా రెడ్ బుక్ రాజ్యాంగము మేము మొత్తం మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము, పోలీసులను మా ఇష్టం వచ్చినట్టు మేము ఇట్లా చేసుకుంటాము వాడుకుంటాము, మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు మా చెప్పు చేతుల్లో ఉండాలని ఉంటే మాత్రం రాబోయే కాలంలో చాలా పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది.